కార్ కొన్నాడు, మళ్ళీ ఒక 15 లక్షలు పెట్టి మళ్ళీ ఒక ఇండియన్ కార్ కొన్నాడు ఆయన. చూడండి, జీవితం ఎంత వరకు తర్వాత అక్కడికి వెళ్ళినాక ఈ మధ్య తీసుకెళ్ళిపోయిన తర్వాత అనిపించింది నెక్స్ట్ నేను వచ్చే ఫ్యామిలీ డిన్నర్ కల్లా ఈజీ అవుతాను చెప్పిన మళ్ళీ నెక్స్ట్ ఫ్యామిలీ డిన్నర్ మన కరోనా వల్ల జరగలేదు, కానీ ఇక్కడ జరిగింది. కానీ ఇక్కడ ఈ మధ్య మళ్ళీ కూర్చోబెట్టినా నా ఇన్కమ్ అమాంతంగా 4 లక్షల రూపాయలు వెళ్ళిపోయింది. ఓన్లీ 1 ఇయర్ పీరియడ్ లో 2020లో నా ఇన్కమ్ 1 లక్ష ఉంటే 2021లో నా ఇన్కమ్ 7 లక్షల రూపాయలు వెళ్ళింది. విత్ ఫ్రీ అంటే వీసా అండ్ బెంచ్ ఏ క్లాస్. ఒకసారి చూడండి, 2021 మార్చి నా ఇన్కమ్ 7 లక్షలు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎఫ్ఆర్ఈ వల్ల నా ఇన్కమ్ 17 లక్షలు వెళ్ళింది. ఈ ఎఫ్ఆర్ఈలో 20 లక్షలతో నేను ప్రింట్ అవుతున్నాను. చెప్పండి, నీకు 10,000 నీకు 1,00,000 రూపాయలు రావాలంటే 1,00,000 రూపాయలు నీకు ఎక్కడ అవసరం అయిపోయింది. 10 మందికి ఫోన్ చేయాలి. ఎందుకు బిల్డప్ లేదు? ఎందుకు నీ బిల్డప్ లేదు? 1,00,000 రూపాయలు కావాలి, 10 మందికి ఫోన్ చేయాలి. నువ్వు మీరు 1,00,000 వస్తే కోట్లు వస్తారంటే ఫ్యామిలీ కావాలంటే సార్ 4,500 నువ్వు 4,500 తీసి ఎక్కడ పడేసి కోట్లు అయితే నీకు ముందస్తు ఉద్యోగాలు 30,000 రూపాయలు పెట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. పోనీ వస్తారని నమ్మకం లేదు, వస్తారని నమ్మకం ఉందా? పోనీ ఇక్కడ ఎంతమంది కానిస్టేబుల్ ఎస్ఐ ట్రై చేసి వస్తారు? చేతులు లేపండి. ఎక్కడ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్న ఎంతమంది చేతులు లేపండి. 6 నెలలు 3 నెలలు తల్లి కలిపి ఇంతేనా? అంటే ఇక్కడ జైరాబాద్లో అంత గవర్నమెంట్ జాబ్ ట్రై చేయరు. మీరు చేయరా? చదువుకోరా లేకపోతే ట్రై చేయరా? చదువుకుంటాం, ట్రై చేయరు. జైరాబాద్ అగ్రికల్చర్ అంతా ఎక్కడ లేదు కదా. ఇప్పుడు రైస్ పడ్డది ఇప్పటికి ఏరే కాదు కదా, చెరుకు పండు కదా. చెరుకు పండు ఎవరెక్కడ కోటి రూపాయలు సంపాదించిన ఎంతమంది చెప్పండి. నాకు మామిడి తోట ఉంది, కొబ్బరి తోట ఉంది, చీడి తోట ఉంది. మొన్న నాకు 4 ఎకరాలు చీడి తోట కంచేసుకుని వచ్చిన. రేపు జనగాంలో 2 ఎకరాల భూమి కొనడానికి వెళ్తున్నాను. నాకు అన్ని తోటలు చేసి 15 సంవత్సరాలు చేసి నేను వ్యవసాయమే చేశాను. 15 సంవత్సరాలు అర్థమవుతుందా? వ్యవసాయం గురించి చెప్పాలనుకుంటే నేను చెప్తున్నాను, అన్ని చేయవచ్చు వ్యవసాయం కూడా. ఎందుకంటే కూలి పని చేసినాను. ఈరోజు అవన్నీ కొనుక్కోవడం జరుగుతుంది అంతే. అర్థమవుతుందా? సరే, మీరు ఏదో చేయండి. కానీ నేను ఏమంటున్నానంటే నెక్స్ట్ మీరు ఒక ఫ్యామిలీ మీటింగ్లో కనుక మీరు అటెండ్ అయితే ఏం జరుగుతుందో దానికి నిలువెత్తి నిదర్శనం. ఈరోజు మన గిఫ్టింగ్ చేసే ప్రపంచం ఏంటంటే ఈరోజు ఒక మన హైదరాబాద్లో కేవలం తెలంగాణలో తెలంగాణలోనే ఇప్పుడు ఇంచుమించుగా మన దగ్గర ఎంతమంది కార్యక్రమం చేస్తున్నారంటే 400 మంది కార్యక్రమర్స్ తెలంగాణ నుంచి గిఫ్టింగ్ సిస్టమ్ నుంచి ఉన్నారు. 400 మంది ఉన్నారు. బాగుంటుందా లేదా? బాగుందా? బాగుంటుందా లేదా? ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మన కేసీఆర్ గారు ఇంతమంది చీఫ్ మినిస్టర్ గారు కదా, డ్రైవర్ మోడల్ అని చెప్పి ఒక పథకం పెట్టాడు. ఐడియా ఉందా? అది కూడా మనకు తెలియదు అంటారా? అది తెలియదని అనుకోండి చెప్తున్నాను. మీరు ఇక్కడ ఈ రాష్ట్రం కాదు, ఏదో రాష్ట్రం కలిసిపెట్టారు. డ్రైవర్ మోహన్ రాజు చెప్పి ఒకరు పెట్టాడు. అందులో 50 మంది కార్లు ఇచ్చాడు. తెలుసా? లేకపోతే చెప్తాను, మీరు మరొక రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ చేసేసేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టుకోవాలి మీరు ఇక్కడ. ఎందుకంటే అన్ని తెలియలే కదా, స్టేట్తో కనెక్ట్ చేస్తే తిప్పి కూడా 130 కిలోమీటర్లు హైదరాబాద్ చేయండి. అర్థమవుతుందా? ఈ నుంచి కూర్చొని కువైట్లో బిజినెస్ చేస్తున్నా నేను. ఈ నుంచి కూర్చొని దుబాయ్లో బుర్జికాలు కార్ల నుంచి మొన్న ట్రైడెంట్ మొబైల్లో వెళ్ళి కొనడానికి వెళ్తున్నాం. ఏ కూర్చొని అక్కడ కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. మరి ఇక్కడి నుంచి మనం ఒక ఏరియా జరుగుతుంది, మన ఇండియా జరుగుతుంది, తెలంగాణ జరుగుతుంది, తెలియకపోతే ఎట్లా? అర్థమవుతుందండి. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్నదే కాదు, మన సంస్థ వెళ్ళాలి, అన్ని ఏరియా చూడాలి, అన్ని దగ్గర చూడాలి. మనం ఇక్కడ ఏదైతే మనకు మట్టి ఉందో దీన్ని గౌరవించాలి, దీన్ని ఘనత అనేది బయటకు తెలియజేయాలి. నేను ఇక్కడ ఉన్న దగ్గర ఉంటాను బట్టి ఉండొచ్చు, నీ వల్ల ఏముంది? కానీ దుబాయ్లో ప్రాపర్టీ సీడ్ ఇక్కడ అమ్ముతున్నాడు ఆయన. అక్కడ రుచి కలిపి ప్లాట్ ఇక్కడ 2 కోట్ల రూపాయలు ఇక్కడ అమ్ముతున్నాడు.
మనం ఇక్కడి నుంచి పక్కన కూడా వెళ్ళకపోతే మన ముందుకు ఎక్కడ రేట్లు దొరుకుతాయి, మన బిజినెస్ ఎక్కడ దొరుకుతుంది. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఒక్క రూపాయలు 60 పైసలు తీసుకుని ఒకే ఒక్క బిజినెస్ ఆపర్చునిటీ, దట్ ఈస్ వెస్టీజ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు నాకంటే బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. చాలా మంది తెలివైన ఈ తెలివి దేనికి పనికిరాదు. ఎందుకంటే నీకు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్. నాకు వచ్చింది పెట్టుకున్నా. మా పాపకి మనం తీసుకుని వచ్చి డాడీ గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చాను చెప్పి. ఎందుకు నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారంటే, డాడీ నేను ఒక పార్టిసిపేట్ చేశాను, అందులో నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఎందుకు నానంటే అందులో ప్రకటనలు ఇచ్చారట. అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అంటే 2 చేశారు. 2 చేస్తే ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారంటే ఫస్ట్ ఒకరు వచ్చారు, సెకండ్ వచ్చారు డాడీ. మరి 2కి గోల్డ్ మెడల్ ఇచ్చారా? 2కి ఇచ్చారా? మీకు చెప్పిన అట్లా కాదమ్మా. మా స్కూల్లో 182 మంది ఉండేవాళ్ళు. 182 మందిలో స్కూల్ ఫస్ట్ ఒకరు రావాలి, కాలేజ్ ఫస్ట్ ఒకరు రావాలి. అట్లా వస్తే నాకు గోల్డ్ మెడల్ ఇస్తారమ్మా. వీళ్ళకి ఇద్దరిలో ఇద్దరికి గోల్డ్ మెడల్ ఇచ్చే స్కూల్ మా లేవని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? అట్లాంటి గోల్డ్ మెడల్ నా దగ్గర కూడా ఉన్నాయి. దేనికి పనికిరావు చెప్తారు కదా. మీకు తెలివి ఉంటే మనము ఈ బిజినెస్ పనికిరాదు, కానీ మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ క్లవర్నెస్ కావాలి. యాడ్ నేర్పిస్తారు, యాడ్ తెలుస్తుంది. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను ఫుడ్ గురించి. బిర్యానీ ఎన్ని రోజులు కలుగుతాం మనకి? ఎన్ని రోజులు కలుగుతాం బిర్యానీ? ఎవరైనా చెప్పండి. 1 డే. ఇంకా 48 hours, 2 days. సర్కారు వారి బాగా 2 రోజులు, రెండోసారి 2వ రోజు 1 day 1 hour. నేను చెప్తున్నాను, మామూలు బిర్యానీ మంచి ఆయిల్తో వండితే 3 రోజులు అడుగుతుంది. 72 hours బిర్యానీ అడగాలంటే. కానీ బాడీలో ఒకటి ఉంటుంది, ఏమంటుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇక్కడ దేవుడి వరకు ఎవరికి కాదు, అందరికి ఇచ్చాడు. నువ్వు ఏ మతంలో ఉన్నా కూడా ఇస్తాడు. అలాగే ఎక్కడున్నా ఇక్కడుంటే అక్కడ ఇస్తాడు. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇచ్చిన తర్వాత ఇది కనుక లేకపోతే 50 సంవత్సరాలు పడుతుంది బిర్యానీ అడగాలి. 50 సంవత్సరాలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేకపోతే. ఇప్పుడు చెప్పండి, మనకు ఇలాంటి విషయం మనకు తెలియదు. 3 రోజులు పట్టే